హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ ఉదయము చాలా చల్ల గాలి అయితే వస్తూ ఉందండి. సైక్లోన్ అలర్ట్ ఏదో ఇచ్చినట్టున్నారు. చాలా చలి పుడుతూ ఉంది. వర్షం పడలేదు కానీ పడేలాగే ఉందన్నమాట. బట్టలన్నీ కూడా నైట్ యూనిఫామ్స్ అవి ఆరపెడితే అవన్నీ గాలికి ఎగిరి మెట్ల మీద పడిపోయాయి. ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టి ఇంకా వంట చేద్దాం అని చెప్పి లోపలికి వచ్చాయన్నమాట. ఇవాళ అయితే అసలు ఏం ఒంట్లో బాగాలేదండి. చాలా నీరసంగా ఉంది, కడుపు నొప్పి వస్తుంది. అంటే పీరియడ్స్ అనమాట. సో ఉదయాన్నే స్నానం చేసేసరికి ఇంకా చిరాకు వచ్చింది నాకైతే. అంటే ఆ చలిలో మరి స్వామి వాళ్ళు వేసుకున్న వాళ్ళు ఉదయాన్నే 4 గంటలకు లేచి దీపం పెడతారు కదా. సో వాళ్ళు ఎలా పెడతారో కానీ కొంతమంది అయితే చన్నీళ్ళే వేసుకుంటారు కదా. వేడి నీళ్ళు పోసుకున్నా సరే అసలు చలి ఆగట్లేదు. అలాంటిది ఈ చలిలో కూడా చాలామంది స్వాములు కావచ్చు, చాలామంది లేడీస్ ఉదయాన్నే పూజ చేసుకోవడానికి చన్నీళ్ళు పోసుకుంటారు. వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అండి నాకు తెలిసి. సో ఇంకా బాక్స్ అయితే కట్టాలి కదా. ఇవాళ పెద్ద హడావిడిగా ఏం లేదు. పప్పుచారు అయితే చేస్తున్నా. పప్పుచారు అనుకోండి నైట్కి కూడా ఉంటుంది, ఒకటేసారి 2 సరిపోతాయి అని చెప్పేసి ఇంకా పప్పుచారు చేసేస్తూ ఉన్నాను. అయితే మామూలుగా నేను పప్పుచారు ఎలా చేస్తానంటే కందిపప్పుని ఉడికించేసి లాస్ట్లో తిరగమాత పెట్టుకుంటాను. అంటే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కూడా పోపులో వేసుకుంటాను అనమాట. అలా చేస్తుంటే పిల్లలు ఏంటంటే ఆ మధ్యలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి తగులుతూ ఉంటే అన్నం కూడా వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు అవి పక్కన పెట్టడం, అన్నం కూడా పక్కన పెట్టేస్తున్నారు. అందుకని చెప్పేసి ఇంక ఇవాళ ఏం చేస్తున్నానంటే కలిపి ఉడకపెట్టేసి మిక్సీలో టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కూడా మిక్సీ చేసేస్తాను అనమాట. ఇక్కడ నేను ఒక 150 గ్రామ్స్ అలా తీసుకున్నాను కందిపప్పు. ఎందుకంటే 2 పూటలకి కావాలి కదా. 150 గ్రామ్స్ అయితే మాకు నైట్కి అలాగే మధ్యాహ్నం రెండిటికి సరిపోద్ది అనమాట. అయితే నైట్ వరకు ఉంటుందా పప్పుచారు అంటే చలికాలం కదండి, ఉంటుంది. ఒక్కొక్కసారి ఉండదనుకోండి, అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అంటే ఇప్పుడు నాకు ఎంత కావాలో అంత తీసుకొని పప్పు నైట్ వరకు ఉండదు. ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ చేస్తాను కదా, అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ నైట్ తినే టైంకి తీసుకొని వేడి చేసుకుంటాను అనమాట. సో నేను ఏ కూర అయినా సరే 24 అవర్స్ మాత్రమే తింటాను, తర్వాత తినమండి. ఆ తర్వాత ఇంకా ఆమ్లెట్ అయితే చేద్దామని చెప్పి ఎగ్స్ అయితే కలుపుతున్నా. అయితే ఇంకా ఉల్లిపాయలు అవేం వేయట్లేదు. ఇక్కడ జస్ట్ ఉప్పు, కారము, పసుపే. ఇంకా ఉప్పు, కారము మామూలుగా మనం ఎగ్స్ ఆమ్లెట్లో వేసినప్పుడు సరిగా కలవదు కదా, ఉండలుగా ఉండిపోతుంది లోపల. అలా కాకుండా ఉప్పు కారంలో ఫస్ట్ కాస్త ఒక్క స్పూన్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత ఎగ్స్ కట్ చేసి కనుక వేసామనుకోండి ఆమ్లెట్ అనేది బాగా వస్తుంది. ఉప్పు కారాలు కూడా బాగా ఈవెన్గా మిక్స్ అవుతాయి అన్నమాట. అయితే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు చెప్పారు, ఆ వాటర్కి బదులుగా పాలు వేయచ్చు కదక్క ఇంకా బాగుంటుంది అని. కరెక్టే, నా దగ్గర పాలన్నీ టీలో వేసేసాను, మర్చిపోయాను ఆమ్లెట్ సంగతి. ఆ తర్వాత గుర్తొచ్చింది నాకు. సో మీరు ఒకవేళ వేయాలి అనుకుంటే ఒక స్పూన్ పాలైనా వేసుకోవచ్చు. ఉప్పు కారంలో కొంచెం పాలేసి మిక్స్ చేయండి. ఒకవేళ పాలు లేవు అనుకుంటే ఒక స్పూన్ వాటర్ అయినా వేయచ్చు. అప్పుడు ఏంటంటే ఏం లేదు, గుడ్డు బాగా మిక్స్ అవుతుంది ఉప్పు కారంలో, అంతే. ఆ తర్వాత ఇంకా టీ మరిగిపోయాయి. ఇంకా కొంతసేపు కూర్చొని టీ అయితే తాగాను, ఎందుకంటే బాగా నీరసంగా ఉందండి. అందుకని చెప్పి ఇంకా టీ తాగేసి ఈ లోపల పప్పు ప్రెషర్ అంతా తీసేసాను అనమాట. ఇప్పుడు దాన్ని అయితే మిక్సీ చేసేసాను. అంటే పప్పుని బాగా మెత్తగా మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. 150 గ్రాముల కందిపప్పుకి 50 గ్రాముల కన్నా కొంచెం తక్కువే ఉంటుందిలేండి. ఎందుకంటే పప్పుచారు కదా, కొంచెం పుల్లగానే తింటాం మేము. ఒక 50 గ్రాముల కన్నా కొంచెం తక్కువ అట్లా చింతపండు అయితే తీసుకున్నాను. పెద్ద నిమ్మకాయ సైజ్ అంటాం కదా అలా. సో అదంతా రసం తీసుకొని అందులోనే ఉప్పు, పసుపు, కారము వేసాను. కారం ఎక్కువ వేయను, పచ్చిమిర్చి వేసాను కదా. ఒక పావు స్పూను కలర్ కోసం మాత్రమే వేస్తానన్నమాట. పసుపు కూడా ఇప్పుడే వేసాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు అంతా వేసేసి స్టవ్ మీద పెట్టాను. అంటే టీ తాగుతూ చేశానన్నమాట. ఇంకా మొత్తం అంతా పొంగిపోయింది చూడండి. అసలు అలా వెళ్ళి కూర్చొని టీ తాగి వచ్చే లోపల పొంగిపోయిందండి మొత్తం అంతా. ఇంకేం చెప్తాను, ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు నాకు అదంతా ఎక్స్ట్రా పని. ఆ తర్వాత ఇంక ఉల్లిపాయ అయితే ఇవాళ ఫ్రైడ్ ఆనియన్స్ వేసానండి. మామూలుగా పోపు పెట్టుకుంటాం కదా, ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి. ఇంక ఇవాళ ఏంటంటే కరివేపాకు లేదు. కరివేపాకు మర్చిపోయాను నిన్న తెప్పించడం. ఆకుకూరలు ఆవిడ వస్తే తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు అవసరమైనప్పుడు ఆవిడ ఎప్పుడు రాదు. ఆకుకూరలు ఆవిడ లేటుగా వస్తుంది. ఇంక ఇవాళ కూడా అలాగే రాలేదు. ఇంక అందుకని చెప్పి ఏం చేశానంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. పప్పుకి ఫ్రైడ్ ఆనియన్స్ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. అంటే పప్పుచారు కానీ సాంబార్ కానీ ఇట్లా చేసుకున్నప్పుడు పప్పులో కూడా ఉల్లిపాయ వేసాను. అలాగే ఫ్రైలో కూడా ఉల్లిపాయ అంటే
పోపులో కూడా ఉల్లిపాయ వేగితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా చేస్తూ ఉంటా అలాగా. రెగ్యులర్గా నార్మల్ పప్పు తాలింపు అయితే పెట్టేస్తాను, కానీ ఇంక ఇవాళ మాత్రం కరివేపాకు లేదు కదా, అందుకని ఫ్రైడ్ ఆనియన్ స్మెల్ బాగుంటుందని అలా చేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఆమ్లెట్స్ కూడా వేసేసాను. ముందు పిల్లలకి బాక్స్ కట్టేస్తే తలనొప్పి తగ్గుతుంది నాకు, ఎందుకంటే ఎక్కడ ఆటో వచ్చేస్తా అని చెప్పి నాకు టెన్షను. ఇంకా పప్పు అయితే వేడిగానే ఉంది, ఇంకా అందుకే మిక్స్ చేయలేదు, ఇలా సపరేట్గా కట్టాను. చెప్పాను పిల్లలకి కొంచెం జాగ్రత్తగా పట్టుకెళ్ళండి రా ఉలికిపోతుంది అని. ఇంక వాళ్ళేమో కలిపి కట్టేయమని చెప్పారు, కానీ చలికాలం కదండి, ఇంకా త్వరగా బిగుసుకుపోతుంది ఆ పప్పు పెరుగు అయితే వద్దన్నారు. ఇంకా అందుకని పప్పు ఇలా సపరేట్గా బాక్సెస్లో పెట్టా. అంటే కలుపుకొని తినడం కూడా వాళ్ళకి అలవాటు చేయాలి కదా, అందుకని చెప్పి. అందుకే పిల్లలకి మ్యాక్సిమం నేను ఎప్పుడు ఇలా పప్పుచారు రసం అంటే కూడా ఈ ఫ్రైడ్ రైస్లో ఎక్కువ కట్టేస్తూ ఉంటాను అనమాట. అది అనుకోండి మధ్యాహ్నం అయినా సరే నార్మల్గానే ఉంటుంది, బిగుసుకుపోవడం అట్లా ఏమి ఉండదు. కాకపోతే ఇంక ఇవాళ మా వారికి ఒకటి పిల్లలకి ఒకటి చేసే ఓపిక లేక పప్పుచారు ఆమ్లెట్ అయితే వేసేసా. అది అనుకోండి ఇద్దరికి పెట్టేయచ్చు కదా. టిఫిన్ అయితే ఏం చేయలేదండి. మా వారు ఏంటంటే బయట నుంచే ప్యాక్ చేసేసి పిల్లలకి ఇచ్చేసారనమాట, ఆ బ్రేక్లో తినేమని చెప్పి. ఇంకా ఇంట్లో బనానాస్ ఉంటే ఇంకా వాళ్ళైతే అవే తినేసి వెళ్ళిపోయారు. అటుపళ్ళు తినేసి ఇంకా బయట నుంచి టిఫిన్ ఇచ్చేసారనమాట, అంటే కొని అక్కడి నుంచి అలాగే ఇచ్చేసారు. టైం లేదు, అంటే 7:15కి అలా అవుతుంది కదా ఇడ్లీ బయట, ఇంకా అక్కడ తీసుకొని ఇచ్చేసారనమాట. ఇంకా పిల్లలు స్కూల్లో తినేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంక వాళ్ళు వెళ్ళాక నేనైతే ఇంక నిద్రపోయానండి నిజానికి చెప్పాలంటే. ఇంక వాళ్ళు వెళ్ళడం గ్యాస్ మీద అంతా పొంగిపోయింది కదా, మొత్తం అంతా టీ కొంచెం పప్పుచారు దాని వరకు పైన క్లీన్ చేసేసి ఇంక అలా వెళ్ళి పడుకుని పోతే ఇంక ఇప్పుడు టైం దాదాపు 9:30, 10 అలా అయింది. ఇంక లేచి ఒకసారి కొంచెం తలంతా నీట్గా దూక్కొని ముడైతే వేసుకొని బెడ్స్ అవన్నీ సర్దుతూ ఉన్నాను. ఇంక తప్పదు కదండి, బాగున్నా బాగోకపోయినా ఎలా ఉన్నా సరే ఇంట్లో పని అయితే తప్పదు. అయితే నేను కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వెనక నుంచి కనుక కొంచెం ఏదైనా నాయిస్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి, ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు, సో నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తాను కాబట్టి బయట అంటే నేను ఇప్పటికిప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఉదయాన్నే కదా అందరు వస్తూ ఉంటారు, ఆ కాయగూరల వాళ్ళు, ఆకుకూరల వాళ్ళు, ఆటో బండ్లు, ఆటో సౌండ్స్, ఇంక అట్లా ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది. మైక్ తీసుకోవాలండి అసలు మర్చిపోతూనే ఉన్నాను, ఏదో ఒక మైక్ అయినా ఆర్డర్ పెట్టేసుకోవాలి అందాకలా. ఇదివరకు ఒక మైక్ ఉండేది, కాకపోతే జర్నీలో అది పాడైపోయింది వెళ్ళేటప్పుడు. సో అది ఇంకా నన్ను అడుగుతున్నారు కూడా, మీరు వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు అని చెప్పేసి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, కాకపోతే వాళ్ళు ఆ వీడియోస్ చూడలేదో ఏమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం వాయిస్ ఓవర్ అనేది డైరెక్ట్గా డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తాను. మైక్ అయితే ఏమీ యూజ్ చేయను. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడే మైక్ ఎక్కువ ఉండాలన్నమాట, ఎందుకంటే మైక్ ఉంటే ఏంటంటే మన వాయిస్ ఒక్కడే వినిపిస్తుంది, పక్క నుంచి వచ్చే ట్రాఫిక్ సౌండ్ కానీ గాలి వస్తుంది కదా బయట ఉన్నప్పుడు గాలి కొట్టడం అలాగా. సో ఆ వాయిస్ ఆ నాయిస్ అంతా కూడా క్యాన్సిల్ చేసి ఓన్లీ మన వాయిస్ ఒక్కటే రికార్డ్ చేస్తుంది అనమాట. అది చాలామంది అడుగుతూనే ఉన్నారు. సో అది ఈసారి షార్ట్ అయినా ఏదైనా చేసి పెట్టాలండి. సో నేనైతే మాత్రం నార్మల్గా డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇంకా యాజ్ యూజువల్ ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా, బెడ్స్ అవన్నీ నీట్గా సర్దేసి, అంటే ఎక్కువ పని అయితే ఏం పెట్టుకోనండి ఈ 2 days కూడా. మ్యాక్సిమం 3rd day వరకు పెద్దగా పని ఏమీ పెట్టుకోను. 3rd day నుంచి అప్పుడు కొంచెం పనులు, అంటే బాత్రూమ్స్ క్లీన్ చేయడం అట్లా పెట్టుకుంటానమాట. ఫస్ట్ 2 days మాత్రం ఎక్కువ పని అయితే ఏది పెట్టుకోను. ఇంక ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు చేసుకునే పని ఉంటుంది కదా, బెడ్స్ అవన్నీ నీట్గా సర్దేయడము, సోఫా కవర్లు అవన్నీ నీట్గా సర్దేయడము, ఆ రూమ్లో బెడ్ ఇట్లా అన్నీ నీట్గా సర్దేసి, ఇందాక అవన్నీ పొంగిపోయాయి కదా, నార్మల్గా తుడిచేసాను వాటర్ తోటి, కాలిన్ పెట్టి తుడవలేదనమాట. అందుకని గ్యాస్ అంతా ఒకసారి కాలిన్ పెట్టేసి నీట్గా తుడిచేస్తే గ్యాస్ అంతా నీట్గా ఉంటుంది. కాకపోతే డిష్ వాషర్లో సామాన్లు ఉన్నాయి, అవైతే సర్దలేదు. ఇంకా షింక్లో సామాన్లు ఉన్నాయి, అవేమో డిష్ వాషర్లో పెట్టాలి. దానికి మాత్రం నాకు ఓపిక లేక ఈవినింగ్ పెట్టుకుందాంలే అని చెప్పేసి వదిలేశాను అనమాట. సో సామాన్లు అయితే అదే షింక్లో ఉన్నాయి, అవి డిష్ వాషర్లో పెట్టాలన్నమాట. సో ఇంక ప్రస్తుతానికి మాత్రం నీట్గా అక్కడ అంటే
ఇప్పుడు ఇక బుక్కుని ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, చిందరవందరగా బెడ్స్ అన్నీ ఎలా పడితే అలాగా, సోఫా అంతా ఎలా పడితే అలా ఉంటే బాగోదు కదా. అందుకని మెయిన్ అవి మాత్రం ఎప్పుడు చేసేస్తానన్నమాట. ఓపిక ఉన్నా లేకపోయినా బెడ్స్ అవన్నీ నీట్గా సర్దేయడం, సోఫా అంతా నీట్గా సర్దేసి ఒకసారి నీట్గా ఇల్లు బయట బాల్కనీ అంతా తుడిచేస్తే అక్కడి వరకు నీట్గా అయిపోతుంది. షింక్లో సామాన్లు అయితే అలా ఉంటాయి, తోమేలా ఉంటే తోమేస్తాను, లేదు అనుకుంటే అవి ఇంకా డిష్ వాషర్లో పెట్టాలన్నమాట. అయితే ఇంకొక గ్లాస్, ఇంకా నాకేం టిఫిన్ ఏం తినాలనిపించలేదు. మా వారేమో నీకు నచ్చింది స్విగ్గీ పెట్టుకో అని చెప్పి అన్నారు. నాకేంటంటే పీరియడ్స్ టైంలో అసలు ఫుడ్ ఏది ఎక్కదండి, అంత ఈజీగా ఏం తినాలనిపించదు. అయితే నిమ్మకాయ నీళ్ళు తాగాను. తాగిన తర్వాత ఇంకా చికెన్ కొంచెం ఉంది, సండే తెచ్చిన చికెను. ఏంటంటే ఇంక ఇవాళే తింటా, వెనస్డేనే తింటా, మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకా థర్స్డే ఫ్రైడే తినను. ఇంకా అందుకని చెప్పేసి యాక్చువల్గా కొంచెమే చికెన్ ఉంది, బోన్లెస్ చికెను. కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ అది మహా అయితే ఒక 150 గ్రామ్స్ అలా ఉంటుంది అంతే. టిక్కీ చేసుకుందాం, చికెన్ టిక్కా చేసుకుందాం అని ఉంచుకున్నాను. మళ్ళీ అనిపించింది ఇంకా అది తినాలనిపించలేదు చికెన్ టిక్కా, ఎందుకంటే ముందు రోజు బిర్యానీ చేశాను కదా. సో అందుకే మసాలా ఏమీ లేకుండా చికెన్ పచ్చడిలాగా పెట్టుకుందాము అంటే వెల్లుల్లిపాయి పండుమిర్చి వేసి. ఇక్కడ నేను ఒక 10-12 అలా పండుమిరపకాయలు తీసుకున్నాను, సారీ ఎండుమిరపకాయలు కాదు, పండుమిరపకాయలు తీసుకున్నాను. అందులో వెల్లుల్లిపాయలు వేసేసి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసుకున్న ఈ పండుమిర్చి పేస్ట్ని ఫ్రై చేసుకుంటున్న చికెన్ ఉంది కదా, అంటే కొంచెమే జస్ట్ అలా శాంపిల్గా ఒకసారి పెట్టాను అనమాట ఎలా వస్తుంది అని. కొంచెం కొంచెం ట్రై చేస్తే బాగుంది అనుకోండి, ఈసారి ఎక్కువ చేయొచ్చు కదా, అందుకని చెప్పి ఆ చికెన్ బాగా ఆయిల్లో వేగిపోయిన తర్వాత ఇంకా వేరే మసాలాలు ఏమీ వేయకుండా పండుమిర్చి వెల్లుల్లిపాయని మిక్సీలో కాస్త సాల్ట్ అయితే వేసుకొని కచ్చాపచ్చాగా చేసి దాన్ని కూడా ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకున్నా. ఫ్రై అయిపోయిన తర్వాత ఆ స్టవ్ ఆపేసి ఒక్క నిమ్మకాయ అయితే పిండాను. ఎక్కువ పులుపు ఉంటే నాకు నచ్చదు, కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ, ఒక్క నిమ్మకాయ పిండి లాస్ట్లో పల్లి ఆయిల్ వేసుకున్నానండి. ఏ పచ్చడిలోనైనా సరే నేను స్టార్టింగ్ సన్ఫ్లవర్ ఆయిల్తోనే ఫ్రై చేస్తాను, కానీ మనం ఒక బాక్స్లోకి తీసి నిల్వ చేసుకుంటాం కదా, అప్పుడు మాత్రం పచ్చిది పల్లి ఆయిల్ వేసుకుంటాను. నాకు పచ్చి పల్లి ఆయిల్ ఫ్లేవర్ చాలా ఇష్టం. వేడి వేడి అన్నంలోకి మనం పల్లి ఆయిల్తో చేసామనుకోండి, అది వేగేటప్పుడు ఆ పల్లి ఆయిల్ స్మెల్ అంతా పోతుంది. అందుకే నేను ఏం చేస్తానంటే సన్ఫ్లవర్ ఆయిల్తోనే ఫ్రై చేశాను, కానీ లాస్ట్లో వేసుకోవడం మాత్రం పల్లి ఆయిల్ పచ్చిది వేసుకున్నాను అనమాట. అప్పుడైతేనే మనకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కానీ పచ్చడి మాత్రం నాకు నోటికి కారంగా అసలు ఎంత బాగా అనిపించిందో. ఇంకెందుకు పప్పుచారు అసలు తినబుద్ధి అవ్వలేదు. ఆమ్లెట్ స్మెల్ కూడా నచ్చలేదు నాకు, అంటే కొంచెం ఎగ్ స్మెల్ వస్తుంది కదా, సో అది కూడా ఇంకా నాకు నచ్చలేదు. అందుకని చెప్పేసి నేను మాత్రం ఇంక ఇలా పచ్చడి చేసుకొని కొంచెమే తిన్నాను, కానీ ఆ కొంచెమైనా సరే ఏదో ఇష్టంగా తినాలి అనిపించి ఇంక తిన్నా. ఇంకా టిఫిన్కి బదులు ఒకటేసారి తినేసాను అనమాట. నాకు ఏదైనా అంతే అండి, ఆకలితో అయినా అలా ఉంటాను, కానీ నచ్చకపోతే ఏది తినలేను. ఎక్కువగా ఏదైనా తాగుతూ ఉంటాను అనమాట. ఈ టైంలో ఎక్కువగా ఈ కొబ్బరి నీళ్ళు కానీ, లేకపోతే ఏమంటారు లస్సీ కానీ, లేకపోతే బాదం పాలు ఇలాంటివే తాగుతా. నాకేమో ఇంక ఈ పచ్చడి తినాలనిపించింది. ఏంటంటే ఇంక రేపు ఎల్లుండి తినను కదా అని చెప్పి, సో దాంతో ఇలా పచ్చడి పెట్టుకొని కొంచెం తినేసాను అనమాట. పిల్లలకు కూడా ఇంకా ఈవినింగ్ ఆ పచ్చడి వేసి అన్నం పెట్టాను, అందుకే ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయలేదు, రైసే కొంచెం ఎక్కువ వండుకున్నాను. ఈవినింగ్ పిల్లలకి చికెన్ ముక్కలు తినకపోయినా వాళ్ళు పచ్చడి తింటారనమాట. ఆ తర్వాత ఇంకా విష్ణుది బర్త్డే వస్తుంది December 6th. ఇంకా బట్టలు అయితే పెట్టానండి ఏజియోలో, చాలా బాగున్నాయండి ఈసారి బట్టలు. కాకపోతే కాస్త పొట్టైనట్టు అనిపించింది నాకైతే విష్ణుకి. ఎందుకు అలాగా? లూజ్ ఉందా? చాలే లక్కీ, నువ్వేమి ఇది రోజు వేసుకో కదా, ఎప్పుడో ఒకసారి. షోల్డర్స్ని కాస్త పైకి ఇలాను, నువ్వు అలా ఉంటే నిజంగా భూతంలా ఉన్నావు. ఏంటబ్బా వీడికి బట్టలు వేసుకోవడం కూడా రావట్లేదు. ఆ బటన్ పెట్టు, ట్యాగ్ లోపలికి పెట్టు, వెళ్ళు. బాగుంది కదా, లూజ్ ఎక్కడుంది? ఇందాక వాడు ఎలా వచ్చాడు సీను? అదే ఇప్పుడు ఈయన వస్తాడు రెమోలాగా. అరే డాడీ దగ్గరికి వెళ్ళు, డాడీ దగ్గరికి వెళ్ళు. అదే విష్ణుది బాగాలేదా? పొట్టిగా అలా కాదు, పొట్టిగా ఉందా లేకపోతే ఏంటి? అవునరా, మోటు పతులులో గౌతమ్ పక్కన ఉంటే సరిపోతారా మీ ఇద్దరు? మోటు పతులు
గౌతమ్ కూడా ఉంది ఇలాంటిదే. అక్కడే ఉండరా డాడీ తానే ఇస్తాడు. ఒకసారి నాకు చూపించు క్లియర్గా. బాగుంది కదా, బాగుందిరా పీసు. పొట్టేమవుతుంది కదా, పొట్ట అవుతుందా? ఇదేంట్రా $12.50. ఇది $12.50. టీషర్ట్ ఉంటుంది సపరేట్గా దీనికి. సపరేట్గా పెట్టాను. ప్యాంట్ సపరేట్గా, టీషర్ట్ సపరేట్గా వచ్చింది. ఒకసారి సైజ్ చూడరా బాబు. ఇదేంట్రా ఈసారి నీకు అన్ని పొట్టిగా అనిపిస్తున్నాయి. అది టీషర్ట్ బ్లూది సేమ్. అక్కడ బొమ్మలో ఏముందో, ఆ పిక్చర్లో ఏముందో అన్నీ పెట్టాను. ఇంకా విష్ణుకి అయితే బర్త్డే డ్రెస్ అనమాట ఇది. ఇది పైన ఇట్లా చిన్నది కోట్ లాగా వచ్చింది. అదైతే యూఎస్ పోలో చాలా బాగుందండి. అసలు ఎంత మెత్తగా ఉందో. కాకపోతే సైజు నాకు ఎందుకో 8 to 9 పెట్టాను. యాక్చువల్గా వాడికి 9 to 10 పెట్టుంటే బాగుండేదేమో. అంటే అట్లీస్ట్ ఇంకొక 1 year అయినా వేసుకోవడానికి ఉంటుంది. కానీ ఇదేమో ఎగ్జాక్ట్ సైజ్ అనమాట. వాడికి ఇప్పుడు 10 కంప్లీట్ అయ్యి 11 వస్తుంది విష్ణుకి. అయినా సరే వాడు బక్కగా ఉండడం వల్ల 2 years చిన్నవి పెడతాను ఇప్పుడు మాత్రం కొంచెం ఎగ్జాక్ట్గా ఉంది సైజ్ అయితే. చూడాలి, ఆలోచిస్తాను ఎక్స్చేంజ్ చేద్దామా వద్దా అని. సో దానికి ఏంటి అంటే సపరేట్గా పెట్టా. టీషర్ట్ సపరేట్గా, జీన్ ప్యాంట్ ఒకటి పెట్టాను కానీ ఇంకా అది రాలేదు. ఇప్పుడైతే ఆఫర్స్ ఏం లేవండి. మనకి డిసెంబర్ ఎండింగ్కి ఆఫర్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఇంక ఇప్పుడే పెట్టేశాను. ఇంకెలాగో తీసుకుంటున్నాం కదా అని. ఇది వచ్చేసి లక్కీకి అనమాట. అంటే ఫస్ట్ ఏమో ఒక హుడ్డీ, ఒక టీషర్టు, ఒక కుర్తా పైజామా, మొత్తం 3 pairs పెట్టాను. ఇంకా కింద ప్యాంట్లు అయితే రాలేదండి. ప్యాంట్స్ అన్నీ కూడా ఇంకా రేపు ఎల్లుండో వస్తాయి అనుకుంటా. అదొకటేలే, చలికి ఆగుతుంది కదా అని. ఏది సర్వైందా? టీషర్ట్ పొట్టైనట్టుంది. పొట్ట అవ్వలేదా ఏంటి? వాళ్ళు నాకు బట్టలన్నీ పొట్టిగా ఉన్నాయి. ఏది అది జిప్ పెట్టు. లక్కీ గాడికి పొట్ట తన్నిందేంటి ముందుకి? పొట్ట తన్నిందేంటి నీకు ముందుకి? పొట్ట కనిపిస్తుంది. ఎప్పుడు కనపడదు. 8 to 9 పెట్టా. ఎగ్జాక్ట్ సైజ్ పెట్టాను. యాక్చువల్గా వాడికి పెట్టాల్సింది 10 to 11, కానీ 8 to 9 పెట్టాలి. పట్టేసిందా? సైజ్ ఎక్స్చేంజ్ పెడతా. వద్దు నాన్న, నువ్వు ఎప్పుడో ఒకసారి వేసుకుంటా. బాగున్నావు నాన్న. అదే పొట్ట కనిపిస్తుంది. ఈడిది కూడా సైజు పెద్దదే. 13 to 14 years పెట్టినట్టున్నాను. లూజ్ ఉందా? నార్మల్ గుండులకి సైజ్ తెలియకపోతే సర్లే, నెక్స్ట్ ఇయర్ విష్ణు వేసుకుంటాడు. ఉంటే ఎక్స్చేంజ్ పెట్టచ్చు. సైజ్ ఉంటుందిలే నాన్న, మనకి ఎక్స్చేంజ్ తీసుకుంటారు. వాడు షూ వేసుకోడు సీను. వాడు ఎప్పుడో ఒకసారి వేసుకుంటాడు షూ అయితే. ఇప్పటికి దాదాపు 2-3 pairs అలాగే పాడు చేసావు విష్ణు. 1 year ఎక్స్ట్రా తీసుకుంటాను. నెక్స్ట్ సైజ్ తీసుకుంటానులే. ఏం సరిపోకు, ఇది బాగా టైట్గా ఉంది. ఇంకోటి వేసుకుంటే సరిపోద్ది. ఏది హుడ్డీరా అంతే. ఆల్రెడీ వీడి దగ్గర ఉన్నాయిగా. నీకు మొన్న పెడతానంటే నువ్వే కదా టీషర్ట్ పెట్టమన్నావు. అవునా బా, నువ్వేమన్నావు? నాకు హుడీ వద్దు, టీషర్ట్ పెట్టేసి అన్నావు. నీ హుడీ పెట్టు, నా ఎక్స్చేంజ్ పెట్టాను. ఇలాగా ఎల్లియ కాపర్లోనా? నేను మొన్న డార్క్ గ్రీను పెడతానని చెప్తే నువ్వేమన్నావు?
ఇదిగోండి ఇంకా వాళ్ళ బట్టలైతే అలా ఉన్నాయన్నమాట. సో, బట్టలు ఎలా అనిపించాయి మీకు? బావున్నాయా? విష్ణువు మాత్రం ఎందుకో నాకు ఈసారి అన్నీ పొట్టిగా అనిపించాయి. అంటే వాడు పొడుగవుతున్నాడు గానీ లావు రావట్లేదు గదా! దానివల్ల చిన్న సైజ్ పెట్టాల్సొస్తుంది. ఎందుకో పొట్టిగా అనిపించింది. కరెక్ట్ సైజ్ అనమాట వాడికి. ఇంక తర్వాత వాడేమో అదే ఉంచేయమ్మా నాకు లూజ్‌గా వద్దు అని చెప్పి అంటున్నాడు. యాక్చువల్‌గా ఇంక వేరే సైజ్ గూడా లేదనమాట. ఎక్స్‌చేంజ్ చేద్దాం అనుకున్నాను గానీ ఇంక వేరే సైజ్ లేదు. అందుకే ఉంచేసా. హుడీ మాత్రం వాడికి పెట్టిన హుడీ లూజ్ అయిపోయిందని చెప్పి ఎక్స్చేంజ్ పెట్టాను. అది రేపో ఎల్లుండో వస్తది. సో, ఎవరైనా బట్టలు కొనాలి అనుకుంటే డిసెంబర్ ఎండింగ్‌కి కొనండి. ఇప్పుడు మాత్రం ఎవరికైనా నచ్చితే అన్నీ యాడ్ టు కార్ట్ పెట్టుకోండి. డిసెంబర్ ఎండింగ్ ఏంటంటే మనకి క్రిస్మస్, న్యూ ఇయర్‌కి ఆఫర్స్ పెడతారనమాట ఏజియోలో. అప్పుడు ఎంచక్కా ఆ బ్రాండెడ్ బట్టలు కూడా మనకి బాగా డిస్కౌంట్‌లో వస్తాయి. సో, తీసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడైతే తీసుకోండి. నాకైతే ఇంక వేరే ఆప్షన్ లేక తీసుకున్నాను. బర్త్‌డే కదా! అందుకని. ఇంక నేనేమో నైట్ నాకు ఎందుకో తినాలనిపించక పూరి తెప్పించుకున్నాను. అవేమో ప్లేట్‌కి 2 పూరీలంట. ఎంత పెద్దగా ఉన్నాయో ఆ పూరీలు. ఇంక నేనొకటి, మా పెద్దోడొకటి తిన్నాము. సో, అదనమాట ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, చూసారు కదా! బట్టలు ఎలా ఉన్నాయి ఏంటి అని నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.